హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేట్స్. ఈరోజు రెసిపీ మిల్ మేకర్ మసాలా కర్రీ. ముందుగా మిల్ మేకర్స్ తీసుకొని వేడి నీళ్ళల్లో 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మిల్ మేకర్స్ నానేలోపు మనం మసాలా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇంచెస్ చెక్క, 4 లవంగాలు, 5 నుంచి 6 మిరియాలు, 2 ఇంచుల అల్లం, 5 నుంచి 6 వెల్లుల్లి, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పదహైదు నిమిషాల తర్వాత మిల్ మేకర్స్ నుంచి నీళ్లు పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ పసుపు వేసుకొని మిల్ మేకర్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్స్ ఫ్రై అయ్యాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 ఇంచుల చెక్క, 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పేస్ట్ని బాగా కలుపుకుంటూ అడుగంటుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటో ప్యూరీని వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత అందులో మీ రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 4 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇక్కడ ఆయిల్ పైకి తేలింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయినట్టే.